లెంటులోని 14వ దినము గురువారము. శిలువ మీది మేఘము. ప్రార్థన. తండ్రి, నీ శ్రమలు మేఘము వలె నిన్ను ఆవరించి ఉండగా వాటినన్నిటినీ నీతి సూర్యుడవైన నీవు సహించి జయించినావు. నేడు సంఘం మీదికి రానయ్యున్న శ్రమలను నీ సంఘము జయించి నిలబడునట్లు నేటి దిన ధ్యానములో నుండి వర్తమానము దయచేయుమని వరుడుగా వచ్చుచున్న యేసునామమున అడుగుచున్నాము. ఆమెన్. యేసుప్రభు వారికి కలిగే శ్రమలు సంఘానికి జరగబోవు శ్రమలకు ముంగుర్తు. బైబిలులో అనేక ముంగుర్తులున్నవి. అవి చెప్పాలంటే నెల దినములు పట్టును. ముంగుర్తులు వేరు, గుర్తులు వేరు. ముంగుర్తులు జరిగిపోయినవి. మన కాలములో గుర్తులు జరుగుచున్నవి. యేసుప్రభు వారు రెండవ రాకడకు ముంగుర్తులు జరుగునని చెప్పినారు. భక్తులు అవి చూచి చంద్రలోకానికి వెళ్ళిన సంగతి చూచి ఆ తరువాత ఏమి గుర్తులు జరుగును అని ఆ భక్తులు అడుగుచుండగా కనిపెట్టుడి అని ప్రభు అనుచున్నారు. వచనం గురుతులను ప్రవచనములను గణించుచున్నది వధువు సంఘము. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలో పై 2 గుర్తులు నెరవేరుట చూచుచున్నాము. 1 ప్రవచనము, 2 గుర్తులు, 3 ముంగుర్తులు. ఈ క్రమమును బట్టియే అయ్యగారు ఆ కీర్తన వ్రాసిరి. ఉదాహరణకు, కారు మేఘము పట్టునప్పుడు భారీ వర్షము వచ్చునని ప్రకటించగా అందరూ అలాగేనట అని చెప్పుకుంటారు. పొలములో ఉన్నవారు గబగబా ఊళ్ళోకి పారిపోవుదురు. ఆ మేఘము అక్కడ ఉన్నప్పుడు మేఘము వాసన కొట్టును, అనగా వర్షం పడుచున్న మట్టి వాసన వచ్చును. గాలి ఆ వాసనను తీసుకొని వచ్చును. దాని యొక్క నీడలు కొంత దూరం వరకు కనబడును. తీరా వీరు ఇంటికి వెళ్ళగానే పొలములో కుంభవర్షం కురియును. ఆ వర్షం వల్ల కొన్ని ఇండ్లు పడిపోవును, చెట్ల కొమ్మలు విరుగును. త్వరగా పరుగెత్తని వారు తడిసిపోదురు. నేను శానిటోరియంలో నుండగా ఒక కాంట్రాక్టరు గారితో ఏమి చెప్పినానంటే, ఈ పాకలు కట్టి 4 సంవత్సరాలైనది, ఇక మీదట ఇవి పని చేయవు, తీసివేసి మంచి ఇండ్లు కట్టండి అని చెప్పి కేశవరము సర్కిటుకు వెళ్ళిపోయినాను. అక్కడికి 18 మైళ్ళు ఉండును. అక్కడకు వెళ్ళగా ఉజ్జీవ కూటములు పెట్టిరి. మరునాడు ప్రభువు ఒక మాట నాకు చెప్పినారు. ఏమంటే, శానిటోరియం పరిస్థితులు బాగోలేదు గనుక నీవు వెంటనే వెళ్ళవలసిందని చెప్పినారు. కూటస్థులకే ఈ సంగతి చెప్పిరి. అప్పుడు వారు, అయ్యో, ఒక్క కూటమే జరిపినారు, ఇంతలోనే వెళ్ళిపోతారా అనిరి. వారు నమ్మినా నమ్మకపోయినా ప్రభువు మాట అని చెప్పి బయలుదేరి శానిటోరియం నుండి వచ్చివేసి తిని 4 గంటలప్పుడు మిర్తిపాడు గ్రామం మీదుగా 4 మైళ్ళ దూరం వరకు నల్లని మేఘము కమ్మి కనిపించగా మేమందరము సర్దుకున్నాము. ఇంతలో వర్షం వచ్చివేసింది. అయ్యగారి పాక మీదికిని వచ్చివేసినది. అయ్యగారు గొంగలి కప్పుకొనిరి. వంటగదికి చేరిరి. అయ్యగారు అచ్చటికి చేరినారని తెలుసుకొని 10 సంవత్సరాలు వయస్సు గల 2 ఆడపిల్లలు అయ్యగారి వద్ద అపాయము రాదని చేరిరి. మిగిలిన వారు బాబు, నాయన అంటూ కేకలు వేస్తున్నారు. అయ్యగారు వారిని ప్రార్థించమన్నా వారికి ప్రార్థన రాలేదు. పాకలన్నీ పడిపోయినవి. 400 రూపాయలు ఖరీదైన మందుబుడ్లు ముక్కలైపోయినవి. ఇంటి మీద రేకుపడి ఒక మనిషి కాలికి గాయము తగిలినది. ఒక రోగి 2 ఫర్లాంగులు రోడ్డు మీదికి దొర్లిపోయెను. ఎంత నష్టము! 1 బుడ్లు సీసాలు నష్టము, 2 పాకలు నష్టము, 3 కాలు తెగిన నష్టము, 4 రోగి 2 ఫర్లాంగులు దొర్లిపోయిన నష్టము. అయ్యగారు గొంగలి కప్పుకున్నారు. కప్పుకున్నను బాధలో ఉన్నారు. ఎందుచేత? మేఘము దూరముగా ఉన్నప్పుడే సమీప గ్రామములోనికి అయ్యగారు వెళ్ళి ఉంటే అయ్యగారికి జబ్బు చేయకపోవును. ప్రభువు నన్ను శానిటోరియంకు వెళ్ళమంటే వేరొక ఊరికి ఎట్లు పోదునని దగ్గరున్న ఊరైనా పోలేదు. అందుచేత వారం రోజులు జబ్బు చేత బాధపడిరి. ఇదిగో, మనము యెరూషలేమునకు వెళ్ళుచున్నాము. యూదులైన వారు నన్ను అక్కడ పట్టి చంపుదురు, అన్యులకు అప్పగింతురని ప్రభు చెప్పిరి. మంచి శుక్రవారము నాడు ఆయన అనుభవించబోయే శ్రమ, మరణమనే మేఘఛాయ ఆయన శిరస్సు మీద పడినది. అయినను ఆయన లెక్క చేయలేదు. దానిని శిష్యులు గ్రహించలేదు. ప్రభుతో వారును యెరూషలేము వచ్చిరి. అక్కడ యేసు ప్రభు తన శిష్యులతో గెత్సెమనే తోటకు వెళ్ళినారు. అప్పుడు ఆయన మహావేదనతో ప్రార్థించారు. అప్పుడు శుక్రవారము నాడు అనుభవించవలసిన శిలువ శ్రమల నీడ మరింత దగ్గరకు వచ్చినది. అదే ఎక్కువ బాధ. అందుచేతనే తండ్రి, నీ చిత్తమైతే తొలగించుమని ప్రార్థించెను. రక్తము, స్వేదము చెమట వలె ప్రవహించెను.
ఎంత బాధ లేకపోతే అట్లు రక్తము స్వేదముగా ప్రవహించును. నేడే ఇంత బాధ అయితే శుక్రవారము పొందబోయే బాధ ఇంకెంతగా ఉండును. ప్రభువు తోట నుండి బయటకు వచ్చి ఉన్నారు. అప్పుడు ఊళ్ళో నుండి యూదులు, అన్యులు, గవర్నమెంటు వారు కత్తులతోనూ గుదియలతోనూ కర్రలతోనూ ఎదురు వచ్చారు. అప్పుడు ఆ మేఘఛాయ మరింత దిట్టమైపోయింది. కత్తులు, గుదియలు చూస్తే భయముండదా? తప్పకుండా ఉంటుంది. ప్రభువు భయపడలేదు. అట్టిది ఇప్పుడుంటే మనకు భయము ఉండదా? ఉంటుంది. అక్కడ నుండి ఆయనను యూదుల పంచాయతీకి, సన్హెడ్రిన్ సభకు, అనగా 70 మంది పెద్దలు గల సభకు తీసుకొని వెళ్ళిరి. అప్పుడెంత బాధ! ఒకటి, మర్యాదస్తులు ఎరిగిన వారి ఎదుట చేతులు కట్టుకొని ఉండుట ఎంత సిగ్గు, అవమానము. అలాగే యూదుల గురువైన యేసు యూదుల ఎదుట నిలువబడి ఉండుట ఎంత సిగ్గు. అది మరి ఒక విధమైన సమీప మేఘఛాయ. అప్పుడు వారాయనను బంధించి పిలాతు కోర్టుకు తీసుకొని వెళ్ళిరి. అక్కడ స్వజనులు, అక్కడ పరజనులు, ఇది సిగ్గే, అది సిగ్గే. ఇక్కడ స్వజనులు శిక్షించుట కంటే అక్కడ పరజనులు శిక్షించుట మరీ కష్టమైన మేఘఛాయ. క్రమముగా ఆయనను శ్రమల మేఘఛాయ వద్దకు నడిపించుకొని వెళ్ళుచున్నారు. అసలు మేఘము దగ్గరకు నడిపించుకొని వెళ్ళుచుండిరి. ఈ నీడలన్నీ శిలువ మేఘ స్థలములు. ఈ మేఘములన్నీ క్రమక్రమముగా అసలు మేఘమైన శిలువ దగ్గరకు తీసుకొని వెళ్ళుచుండెను. అక్కడ మేఘము కుమ్మరించినట్లు వేదన, గాయములు, దుర్మరణము ఇవి ఆయనపై కుమ్మరింపబడినవి. పెద్ద వర్షము కురిసినప్పుడు ఇండ్లు ఎలాగూ కూలిపోవునో అలాగే శ్రమలు ముమ్మరముగా కుమ్మరింపబడినప్పుడు ఆయన కూలిపోయి చనిపోయెను. మేఘఛాయలన్నీ కలిసి అక్కడ ఆయనను మరణింపజేసెను. మన కాలములో ఇండియా దేశములోనున్న క్రైస్తవులకు శ్రమల మేఘఛాయ పోయిన సంవత్సరం నుండి కనిపించుచుండెను. మనకిది ఛాయకాలమే గాని శిలువ కాలము కాదు. మీరు మా హిందూ మతములోనికి రండి, రాకపోతే మీ మతమున్న దేశమునకు పొండి, లేకపోతే మిమ్మును ఏమి చేస్తామో చెప్పమంటున్నారు. ఇదే మన దేశములోని సంఘము మీదికి వచ్చే మేఘఛాయ అని ఉన్నది. కానీ ఎవరికిని చీమ కుట్టినట్టయినను లేదు. అందరమును ప్రార్థనలో ఉంటే జయించగలము, కానీ లేనిచో జయము రాదు. 20 ఏండ్ల కిందట స్థాపించబడిన ఆది క్రైస్తవులను అన్యులు చాలా హింసించిరి. అనేకులను చంపివేసిరి. కత్తితో నరికిన వారి చేతులు నొప్పి పుట్టినప్పుడు చంపుట మానిరి. అట్టిది తిరిగి రానయ్యున్నది. మేఘఛాయ వచ్చినది గాని మేఘము ఇంకను రాలేదు, రానయ్యున్నది. ప్రార్థన చేయనిచో ఆపలేము. క్రైస్తవులందరికీ ఈ సంగతి చెప్పి ప్రార్థన చేయించవలెను. క్రీస్తు మీదికి వచ్చిన 1 మేఘఛాయలు, 2 మేఘములు ఇప్పుడు సంఘం మీదికి వచ్చును. గనుక సిద్ధపడి ప్రార్థించిన ఎడల అప్పుడు సహించుటకు బలం వచ్చును. అప్పుడు క్రీస్తునకు సిలువ, ఇప్పుడు మనకు సంఘమునకు సిలువ. ఇక్కడే కాదు, ఇండియా అంతటా. ఈ శ్రమల ధ్యానము ద్వారా రానయ్యున్న శ్రమలను మీరు తప్పించుకొందురుగాక. ఆమెన్.